టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎన్నికల సమయంలో అక్రమాలకు పాల్పడుతోందని వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ మూడు పార్టీలు ఎన్నికల కమిషన్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో కొందరు నాయకులు పోలింగ్ బూత్లోకి ప్రవేశించి నిబంధనలు ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు మరికొందరు అధికారులు కూటమికి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఈ పరిణామాలపై ఆధారాలతో సహా నెల్లూరు రిటర్నింగ్ అధికారి వికాస్ మర్మట్కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వాళ్ళ సహాయ సహకారాలతో వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు ఎన్నికల సమయంలో రాజ్యాంగ విరుద్ధంగా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యకలాపాలు చట్టానికి ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు వ్యతిరేకంగా వారు చేస్తున్నటువంటి కార్యకలాపాలు వీటినన్నిటినీ కూడా అధికారుల దృష్టికి ఫిర్యాదు రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంది. పోస్టల్ ఎన్నికలు బ్యాలెట్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు పోలింగ్ జరుగుతున్నప్పుడు అనధికారికంగా కొంతమంది పోలింగ్ బూతుల్లో ఎవరైతే ఎంటర్ కాకూడదో పట్టాభిరామరెడ్డి లాంటి వాళ్ళు లోపలికి ప్రవేశించి నిబంధనలను ఉల్లంఘించడం కూడా జరిగింది. అది ఒక్కటే కాదు, చాలామంది బిఎల్ఓస్ బూత్ లెవెల్ ఆఫీసర్సు తెలుగుదేశం పార్టీ డివిజన్ కార్యాలయాలు ప్రతి డివిజన్లో కూడా వారి కార్యాలయాలు ఉంటాయి. ఆ కార్యాలయాలకు వెళ్ళి ఓటర్ స్లిప్పులన్నింటినీ కూడా అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం, బిఎల్ఓస్ అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఓటర్ స్లిప్స్ అన్నటువంటిది ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్న నేపథ్యంలో ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఆ పార్టీ ఆఫీసులకు వెళ్ళడం, ఒకవేళ ఇంట్లో వాళ్ళు కానీ ఓటర్లు కానీ లేనట్లయితే వేరే ఎవరికైతే తీసుకునేటటువంటి అధికారం ఉంటుందో వాళ్ళకి అందజేయడం చేయాలే కానీ ఈ రకంగా కేంద్రంలో పాలకపక్షమైనటువంటి బీజేపీ సహకారం ఉంది అన్నటువంటి ఒక బలంతో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి అధికారులందరూ కూడా కొమ్ము కాస్తా ఉన్నారు.